సైనికులకు ఘన సన్మానం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది మార్కెట్ సెంటర్లో ఉన్న శ్రీ 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 త్రినాథ స్వామి వారి ఆలయ ఆభరణలో ఆర్జీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ సహకారంతో మాజీ సైనిక అధ్యక్షుడు చిన్నాల పాపారావు అధ్యక్షతన మాజీ సైనికులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ఈ మధ్య కాలంలో ఆర్మీ నుండి రిటైర్మెంట్ పొందిన స్థానిక సైనికులు స్వగ్రామాలకు చేరుకున్నారు. సీది, తేమర, తామర, గంగుపేట గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వీర సైనికుల మధ్య సైనికులకు గౌరవప్రదంగా సత్కారాలు స్వీకరించగా దేశ సేవలో తమ అనుభవాలను పంచుకున్నారు. గ్రామ పెద్దలు యువత సైన్యంలో సేవ చేయడం పట్ల చేస్తూ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాల మారుమ్రోగిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశ సేవ స్ఫూర్తిని నింపింది. మజ్జిశేఖర్ నాయక్ పదవి నుంచి కొయ్యన చంద్రప్రకాష్ హవల్దార్ పదవి నుంచి రిటైర్మెంట్ చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఇరువురికి సత్కరించి పూలమాలలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దలు చిన్నాల విశ్వనాథం, బోను కురమయ్య, మాజీ సైనిక అధ్యక్షులు చిన్నాల పాపారావు, మాజీ సైనికులు లక్ష్మీనారాయణ, బెవర్లాల్ కిరణ్, విత్తన ప్రసాద్, పివిఆర్ మూర్తి, మధ్య లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి రావాల్సినంత డబ్బులు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా తెలివిగా అతనికి ఎందుకంటే వేరే ఇది ఉండదు అనమాట, ఒకే దీనిలో ఉంటాడు. ఇప్పుడు కూడా వచ్చాడు, ఒక కారు కొనుక్కోండు, ఒక టాటా ఏసీ కొనుక్కోండు. డ్రైవర్ ఆల్రెడీ ట్రేడ్ అక్కడ పెద్ద సిఓ కమాండింగ్ ఆఫీసర్ ఎన్రోల్మెంట్ అయ్యారు. ఆర్మీకి ట్రైనింగ్ చేసి ఇది ఈఎంఈ మెకానికల్ అనమాట, ఈఎంఈ ఎలక్ట్రానికల్ మెకానికల్ ఇంజనీర్. అతను దానిలో సర్వీస్ చేసి 24 సంవత్సరాలు సర్వీస్ చేసి ఫుల్ సర్వీస్ చేశారు. నాయక్ ఫుల్ సర్వీస్ చేసేసి ఇప్పుడు మొన్న సెప్టెంబర్ 30కి ఇదే 2025 సెప్టెంబర్ 30కి ఆయన పెన్షన్ అయ్యారు. పెన్షన్ అవుట్ అయ్యి వచ్చారు. అంటే పోయిన నెల 30 అతనికి ఇంక ఫస్ట్ పెన్షన్ కూడా తీసుకోలేదు. ఈ నెల 30కి ఫస్ట్ పెన్షన్ తీసుకుంటారు. అదేవిధంగా నాయకు మన చంద్రప్రకాష్, ఈ చంద్రప్రకాష్ ఏంటంటే ఇతని గురించి చెప్పక్కర్లేదు. మొన్న ఇంత నా యూనిట్లో కొత్తగా వచ్చిన నుండి నాకు బాగా తెలుసు. అక్కడ నుండి ఇంకెక్కడికి కదలేదు. నేను ఇటు వెళ్ళాను కానీ అక్కడే పర్మనెంట్గా ఈ 22 సంవత్సరాలు మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంఈజీ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపు మా ఉద్యోగులు అందరూ ఉద్యోగం చేస్తారు. కానీ భార్యా పిల్లలకు దూరమై ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరు అనేసి అంటే దేశ రక్షణ కోసం చేసి భార్యా పిల్లలకు దూరంగా ఉంది. పిల్లలు అయితే వాళ్ళకి ఎక్కడితో ఆయన చేసిన తర్వాత ఉండడం వేరు. చిన్నపిల్లప్పుడు పెళ్ళైన కొత్తలో కూడా భార్యా పిల్లలకి చూడకుండా ఎక్కడో ఏ లదక్కు అలాంటి ప్రదేశాల్లో ఉద్యోగం చేసి ఈనాడు వాళ్ళు కాలు చేతులు సరిగ్గా ఉండి కొందరు ఎట్టయినా అంటే వాళ్ళకి మనం కాదు ఆ భగవంతుడు అన్ని ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. లో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, అన్నీ బాగానే ఉంటాయి. ఇంతకుముందు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే సర్వీస్, ట్రై సర్వీస్ అంటే వేరేగా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో వేరే ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా. అప్పటి రోజుల్లో ఏంటంటే చాలా కష్టము, అది ఇది అందులో. ఇప్పుడు ఏంటంటే కొంత ఒక 50 నుంచి 60% పర్వాలేదు, చేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే ఏంటంటే మనం పిల్లలకు వదిలి అక్కడెక్కడో ఉండాలి, ఇక్కడెక్కడో ఉండాలంటే మనకు తప్పనిసరి కాబట్టి మనం ఇక్కడ పిల్లలకు వదలడం అవకాశం ఉన్నవారు ఉంటారు. లేనో మ్యాక్సిమం ఇప్పుడు మా ఈఎంఈ కోర్ నుంచి ఒక అతను రిటైర్ అయ్యాడు. ఆ ఈఎంఈ కోర్ ఏంటంటే ఈ 28 సంవత్సరాలు సర్వీస్ చేసినా, 33 సంవత్సరాలు సర్వీస్ చేసినా వైఫ్ పిల్లలు వెనకాలే ఉంటారు కొంతమంది, అవకాశం ఉన్న బట్టి. అంటే నేను అనేది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ఫెసిలిటీస్ చాలా మారాయి. తర్వాత ఇప్పుడు ఇదేంటంటే పదవీ విరమణ అయిన తర్వాత మేము సివిల్లోకి వచ్చాక ఎలా ఉంటుందంటే అది ఒక ట్రెండ్ వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా కూలంకుశలంగా మాట్లాడాలి. ఎందుకంటే మనం వచ్చేది ఎక్కడ నలుగురు, ఒక 400 మంది, 300 మంది, 200 మంది నుంచి వస్తాం. కానీ ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందంటే పరిస్థితులు అన్నీ వేరుగా ఉంటాయి, మనం అనుకున్నట్టు ఉండదు. కాబట్టి ప్రతి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇందులోకి వచ్చి అక్కడికంటే ఇక్కడ చాలా కష్టం. అక్కడ యుద్ధం చేయడం చాలా ఈజీ, కానీ ఈ సివిల్ లోపల బతకడం చాలా కష్టం. అది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ
చాలా రకాలైన మనుషులు ఉంటారు, చాలా రకాలైన వ్యక్తిత్వం ఉంటారు, చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళి మనం జీవనం గడపాలి. అంటే ఆర్మీలో ఉన్న వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారంట. అందరూ ఏదైనా నిజం మాట్లాడాలి, ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచనతో ఉంటారు తప్పించి ఎవరికైనా హాని చేయాలన్న ఆలోచన తక్కువ మందికి ఉండదు.